హాయ్ ఫ్రెండ్స్, మనం ఆంధ్ర అండర్ క్రౌన్ అనే టాపిక్లో భాగంగా ఇప్పటిదాకా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ చూసాము. మరి ఈరోజు మనం ఈ ల్యాండ్ రెవెన్యూస్లో లాస్ట్ వీడియో చేస్తున్నాము. ఇదేంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ లేదా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ యొక్క ఫలితాలు లేదా పర్యవసానాలు. సో మీరు కనుక ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకు అంతగా ఉపయోగపడచ్చు. బట్ మీరు కనుక గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగే ఎనలిటికల్ క్వశ్చన్స్కి కానీ లేదా గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏ క్వశ్చన్కి కానీ ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఈ టాపిక్ని నేను కవర్ చేస్తున్నాను. గ్రూప్ 2 వాళ్ళు మీరు ఈ వీడియో స్కిప్ చేసినా కూడా నేను గ్రూప్ 2లో ఎనలిటికల్ క్వశ్చన్స్ ఇంత డీప్గా అడుగుతారని అనుకోవట్లేదు. సో మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అని కనుక క్వశ్చన్ వస్తే మీరు ముందుగా ఇంట్రడక్షన్లో ఏం రాయాలంటే, బ్రిటిష్ వాళ్ళు ఇలా ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడానికి 3 రకాల సిస్టమ్స్ అనేవి ప్రవేశపెట్టారు. అవి ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. వీటి వల్ల డిస్రప్షన్ అనేది జరిగింది. ఎందులో? అగ్రేరియన్ ప్యాటర్న్స్. మన వ్యవసాయ రంగంలో విలేజ్లో ఉండే సొసైటీ, గ్రామాలలో సామాజికంగా, అలాగే ఎకనమిక్ ఆర్థికంగా డిస్రప్షన్ ఇన్ అగ్రేరియన్, సోషల్ అండ్ ఎకనమిక్ స్ట్రక్చర్స్ లేదా గ్రామాలలోని వ్యవసాయ, ఆర్థిక మరియు సామాజిక రంగాలు చిన్నాభిన్నం అయ్యాయి. అండ్ వీటి ప్లేస్లో కొత్త స్ట్రక్చర్స్ అనేవి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు దాకా ఒక విలేజెస్ అనేవి సెల్ఫ్ సఫిషియంట్ లేదా స్వయం సమృద్ధిగా ఉండేవి. సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఏంటంటే, ఒక విలేజ్లో వాళ్ళ ఇమ్మీడియట్ నీడ్స్కి కావాల్సినవన్నీ కూడా ఆ విలేజ్లోనే ప్రొడ్యూస్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు, కూరలు, ఇటువంటివన్నీ కూడా ఆ విలేజ్లోనే ఉండేవి. అండ్ ఏమన్నా ఎక్కువ వస్తువులు కావాలంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళలో జరిగే సంతల్లో ఇలాంటి వాటిల్లో కొనుక్కునేవాళ్ళు. అంతేకాని పెద్ద దూరాల నుంచి వాళ్ళేం తెచ్చుకునేవాళ్ళు కాదు. సో సెల్ఫ్ సఫిషియంట్ లేదా స్వయం సమృద్ధిగా ఉండేది. బట్ ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ వల్ల ఈ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది డిస్రప్ట్ అయ్యింది. అండ్ ఇండియన్ అగ్రికల్చర్ అనేది భారతదేశ వ్యవసాయ రంగం వరల్డ్ మార్కెట్, ప్రపంచ విపణితో అనుసంధానమైంది. ఇండియన్ అగ్రికల్చర్ గాట్ లింక్డ్ విత్ వరల్డ్ మార్కెట్. దీనిలో మెయిన్ కాన్సిక్వెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, దీని పర్యవసానంగా అప్పటిదాకా ఏంటంటే వ్యవసాయంలో వాళ్ళకు కావాల్సిన ఫుడ్ మాత్రమే, మనం ఏది పండించుకుంటే మనకి ఫుడ్ వచ్చిద్ది, మన నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనేవి చూశారు. బట్ దీనివల్ల ఏంటంటే మనం ఏది కల్టివేట్ చేస్తే మనకు బెటర్ ప్రైస్ అనేది వస్తుంది అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే 1860లో యుఎస్ఏలో అమెరికన్ సివిల్ వార్ అనేది జరుగుతున్నప్పుడు కాటన్ షార్టేజ్ అనేది రావడం వల్ల వరల్డ్ మార్కెట్లో కాటన్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. కాటన్ ప్రైజెస్ అనేవి బాగా పెరగడం వల్ల ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఈ పత్తికి మద్దతు ధర అనేది పెంచింది. సో ఇలా పెంచడం వల్ల ఈ రాయలసీమ లేదా అప్పటి దత్తత మండలాల్లో రైతులు అనేవాళ్ళు పత్తి, నూనె గింజలు ఇటువంటివి సాగు చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ ఇమ్మీడియట్ నీడ్స్కి కావాల్సిన రాగి, వాళ్ళు తినే చిరుధాన్యాలు ఇలాంటివి పండించుకునే వాళ్ళు కాస్త పత్తి ఇటువంటివి కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ బట్ తర్వాత ఈ సివిల్ వార్ అయిపోయాక ప్రైసెస్ క్రాష్ అయినప్పుడు వాళ్ళు బాగా సఫర్ అయ్యారు. అలాగే కరువు కాటకాలు అనేవి వచ్చినప్పుడు, వాళ్ళకి పంట నష్టపోయినప్పుడు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అనేది వచ్చింది. ఇంకా సో సెల్ఫ్ సఫిషియన్సీ లేదా స్వయం సమృద్ధి అనేది కోల్పోయారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేదా వ్యవసాయం అనేది వాణిజ్య రూపం పొందింది. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, అప్పటిదాకా ఏం కాన్సెప్ట్ ఉండేదంటే వ్యవసాయం చేస్తే మనకి
తిండి వస్తుంది అన్న కాన్సెప్ట్ ఉండేది. బట్ ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ వల్ల వ్యవసాయం చేస్తే డబ్బు వస్తుంది అన్న కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి తోడు ఆ రోజుల్లో బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీస్ కొత్త సైంటిఫిక్ డిస్కవరీస్ వల్ల నార్మల్గా హ్యాండీక్రాఫ్ట్స్లో ప్రొడ్యూస్ చేసే వస్తువుల్ని కూడా ఇండస్ట్రీస్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికి కావలసిన రా మెటీరియల్స్ అన్నీ కూడా మన ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇండియాలో అప్పటిదాకా కేవలం ఫుడ్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ చేసేవారు. దీంతోపాటు అప్పుడు ట్రాన్స్పోర్ట్ స్ట్రక్చర్స్, అప్పటిదాకా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం అనేది కష్టంగా ఉండేది. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే రోడ్స్, రైల్స్ ఇలాంటివన్నీ కూడా బాగా డెవలప్ చేయడం వల్ల ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వీళ్ళు పండించిన పంట అనేది వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనివల్ల అగ్రికల్చర్ అనేది కమర్షియలైజ్ అయింది. పోతే థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మనం ముందు చూసాము ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటిదాకా ఎలా ఉండేదంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మెయిన్గా వర్తకం లేదా వ్యాపారం చేయడం కోసం ఇండియా వచ్చారు. బట్ ఈ వాళ్ళు మెయిన్గా వేటి మీద డిమాండ్ ఉండేదంటే మన ఇండియాలో తయారు చేసిన కాటన్ దుస్తులంటే ఈ ఇంగ్లాండ్లో ఎక్కువ డిమాండ్లో ఉండేది. బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ఏమైందంటే వాళ్ళు స్పిన్నింగ్ మిల్స్ ఇలాంటివన్నీ కూడా కొత్తవి కనిపెట్టి ఈ క్లాత్ అనేది చాలా ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో అంత క్లాత్ వాళ్ళు ఇప్పుడు వేరే మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయినవి తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో అమ్మడం బదులు ఇంగ్లాండ్లో ప్రొడ్యూస్ అయినవి ఇప్పుడు ప్రపంచమంతా అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఇండియా అనేది ఒక మార్కెట్గా మారింది, రా మెటీరియల్ సప్లై చేస్తుంది అండ్ ఒక మార్కెట్గా మారింది. దీనివల్ల ఏమైందంటే అప్పటిదాకా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఈ చేతి వృత్తుల పనులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అంత డిమాండ్ లేక వాళ్ళకి ఉపాధి అనేది దొరకడం కష్టమైపోయింది. సో వీళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళకి ఎలాగూ హ్యాండీక్రాఫ్ట్స్లో వాళ్ళ చేతి వృత్తుల్లో అంత లాభం రావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళందరూ వ్యవసాయ రంగంలోకి వచ్చారు. సో వీళ్ళందరూ వ్యవసాయ రంగంలోకి వచ్చారు. దీనివల్ల వ్యవసాయ రంగం మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయింది. అందరూ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడడం స్టార్ట్ అయ్యారు కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్ మీద ప్రెషర్ అనేది ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేట్ చేయడానికి ల్యాండ్కి డిమాండ్ పెరిగింది. అండ్ ఒక పొలంలో అంతకుముందు 1 ఎకరం పొలంలో 5గురు పనిచేస్తుంటే ఆ తర్వాత రోజుల్లో 8 మంది 9 మంది ఇలా పనిచేయడం స్టార్ట్ అయింది. పోతే నెక్స్ట్ది ఏంటంటే ల్యాండ్ బికేమ్ ఏ కమోడిటీ. ఈ ల్యాండ్ మీద ప్రెషర్ అనేది పెరగడం వల్ల అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అగ్రికల్చర్ మీద రావడం వల్ల ల్యాండ్కి డిమాండ్ అనేది పెరిగింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేయడం, టైటిల్ డీడ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ అనేది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చేతులు మారడం, అంటే ఒక వస్తువుగా మారింది. అప్పటిదాకా ల్యాండ్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మన ఫ్యామిలీలో తరతరాలుగా ఉంటుంది, ఇలాంటి సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మన ఫ్యామిలీస్లో చూస్తే ఏంటంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ల్యాండ్ అమ్మడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకు, ఊరిలో పరువు పోతుంది లేదా తరతరాలుగా మన ఫ్యామిలీలో ఉంది, ఇలాంటి సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. బట్ ఆ సెంటిమెంటల్ ఫీలింగ్ అనేది తగ్గడం స్టార్ట్ అయ్యి ల్యాండ్ అనేది అన్ని వస్తువుల్లాగే ఒక వస్తువు, అది అమ్మొచ్చు అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో ల్యాండ్ బికేమ్ ఏ కమోడిటీ. ఇక 5th పాయింట్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు ట్యాక్సెస్ అనేది ఎక్కువగా యాజ్ మనీ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటిదాకా ఉన్న రాజులు ఏంటంటే ట్యాక్స్ అనేది వాళ్ళు ఒక షేర్ మాత్రమే డిమాండ్ చేసేవారు. ఆ షేర్ ఏంటి, నువ్వు ఏదర్ క్రాప్గా అన్నా ఇవ్వు లేదా అమ్మి డబ్బులన్నా ఇవ్వు, ప్రాబ్లం లేదు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ యాజ్ మనీ మాత్రమే మాకు కావాలని
డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే ఊళ్ళల్లో మనీ లెండర్స్ అనేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఫార్మర్కి పంట సరిగ్గా పండలేదు, బట్ అతని కట్టాల్సిన ట్యాక్స్ విషయంలో ఏ విధమైన మార్పు రాదు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మనీ లెండర్ దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చేవాళ్ళు. బట్ ఈ మనీ లెండర్స్ ఏం చేసేవాళ్ళంటే చాలా ఎక్కువ వడ్డీ అనేది వేసేవాళ్ళు ఫార్మర్స్ మీద. బట్ ఈ ఫార్మర్స్ వడ్డీకి డబ్బులు తెచ్చి గవర్నమెంట్కి కట్టేవాళ్ళు, కానీ ఆ వడ్డీ అనేది తిరిగి చెల్లించలేకపోయేవాళ్ళు. సో ఫార్మర్స్ అనేవాళ్ళు దే బికేమ్ ఇండెప్టెడ్, అంటే రుణగ్రస్తులు అయ్యేవాళ్ళు రైతులు ఈ అధిక వడ్డీలు చెల్లించలేక. ఫైనల్లీ ఆ వడ్డీ కట్టలేనప్పుడు ఏంటంటే ఈ మనీ లెండర్స్ ఏం చేసేవాళ్ళంటే ఈ ఫార్మర్స్ నుంచి ల్యాండ్ అనేది మనీ లెండర్స్ తీసుకుని మనీ లెండర్ ఓనర్గా మారేవాడు. ఫార్మర్ ఏమో అదే నెలలో టెనెంట్ కౌలుదారుగా మారేవాడు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనీ లెండర్స్ నుంచి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకునేవాళ్ళు. దీనివల్ల గ్రామాలలో వడ్డీ వ్యాపార వ్యవస్థ అనేది పెరిగింది అండ్ రైతులు రుణగ్రస్తమయ్యారు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్లో భాగంగా వీళ్ళు కంపెనీ అనేది ఓనర్షిప్ రైట్ ఫార్మర్ నుంచి తీసేసి జమీందార్స్కి ఇచ్చింది. అప్పటిదాకా ట్యాక్స్ కలెక్టర్స్గా ఉన్న జమీందార్స్ని ఓనర్స్గా చేసింది. దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసపాత్రంగా ఉండే ఒక వర్గం అనేది ఇండియన్ సొసైటీలో తయారైంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఫార్మర్స్కి జమీందార్ మీద ఏదైనా డిస్కంటెంట్ వచ్చిందనుకోండి, ఏదైనా అసంతృప్తి ఉందనుకోండి, అప్పుడు దాన్ని బ్రిటిష్ వాళ్ళు అణిచేసేవాళ్ళు. అండ్ బ్రిటిష్ వాళ్ళ మీద ఫార్మర్స్కి ఏదైనా అసంతృప్తి ఉంటే దాన్ని జమీందార్ అనేవాడు అణిచివేసేవాడు. ఇది ఇద్దరికీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉండేది. ఇంకా సెవెంత్ పాయింట్ ఏంటంటే అప్పటిదాకా గ్రామాలలో ఏ విధమైన తగాదాలు వచ్చినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా అది గ్రామాలలో వాళ్ళే తీర్పులు చెప్పుకునేవాళ్ళు. విలేజ్ల్లో పంచాయతీలు లాంటివి ఉండే వాళ్ళే తీర్పులు చెప్పేవాళ్ళు. గ్రామాల్లో కాపలాదారులు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు పోలీసులకు బదులుగా. బట్ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కొత్తగా పోలీస్ వ్యవస్థ అలాగే జ్యుడిషియరీ ఈ రెండు కూడా కొత్తగా క్రియేట్ అయ్యాయి. పోలీస్ వ్యవస్థ ఎందుకు అంటే ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే ఫార్మర్స్ వాళ్ళని పనిష్ చేయడానికి. జ్యుడిషియరీ ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అనేది ఒక కమోడిటీ అయ్యింది అండ్ వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. దీనివల్ల వారసత్వ తగాదాలు వస్తాయి. అలాగే చేతులు మారుతూ ఉంటుంది మనీ లెండర్స్కి. ఇలా చేతులు మారే క్రమంలో ఏదన్నా లిటిగేషన్ వస్తే అది కోర్ట్స్ దాకా వెళ్ళేది. సో పోలీస్ వ్యవస్థ జ్యుడిషియరీ అనేది స్టార్ట్ అయింది ఆ రోజు సొసైటీలో. ఇక నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిలో ఫోర్సిబుల్ కలెక్షన్, అంటే బలవంతంగా ల్యాండ్ రెవెన్యూ అనేది వసూలు చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటిదాకా రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏవైనా వరదలు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది కలెక్ట్ చేయకుండా వాళ్ళకి రెమిషన్ లేదా కొంచెం వెసులుబాటు అనేది ఇచ్చేవాళ్ళు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బేసిక్గా ఒక షేర్ హోల్డింగ్ కంపెనీ. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ తీసుకురావడం షేర్ హోల్డర్స్కి. సో వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బలవంతంగా కలెక్ట్ చేసేవాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి. దీనికోసం వీళ్ళని జైళ్లలో వేయడం, నిర్బంధించడం, కొరడాలతో కొట్టడం, ఇలాంటి పనిష్మెంట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక నైన్త్ పాయింట్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళ మెయిన్ ఫోకస్ అనేది రెవెన్యూ కలెక్షన్ మీదే ఉండేది. బట్ వ్యవసాయాన్ని డెవలప్ చెయ్యాలి అన్న ఫోకస్ మాత్రం వాళ్ళకు ఉండేది కాదు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయానికి ఏమన్నా పండితే మాకు ఇంత ల్యాండ్ రెవెన్యూ ఇవ్వాలి అంతేకాని వీళ్ళకి పండించడానికి కావాల్సిన వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా క్రాప్ సీజన్ స్టార్టింగ్లో ఏమన్నా రుణాలు ఇస్తే వాళ్ళు విత్తనాలు ఇవన్నీ కొనుక్కోగలరు, లేదా విత్తనాలు ప్రొవైడ్ చేయగలరు, లేదా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన వాటర్ అనేవి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసి పంట పండించుకుని మనకి ట్యాక్స్ కట్టగలరు. ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళలో లేదు. ఎవరో కొద్దిమంది ఆఫీసర్స్ ఉన్నారు, లైక్ సార్ ఆర్థర్ కాటన్, థామస్ మున్రో లాంటి వాళ్ళు మంచి చేశారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇరిగేషన్ వర్క్స్ కూడా చాలా కొంచెం లైక్ గోదావరి మీద బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్ ఇలాంటివి కట్టారు. బట్ ఊళ్ళల్లో
టైమ్లీగా చెరువుల్లో పూడికలు తీయడం, కుంటల్ని బాగు చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేశారు. మెయిన్ ఫోకస్ అంతా కూడా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ మీద పెట్టారు. దీని పర్యవసానంగా ఏం జరిగిందంటే అగ్రికల్చరల్ గ్రోత్, వ్యవసాయ రంగంలో అభివృద్ధి అనేది కుంటుపడింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ రిమైన్స్ స్టాగ్నెంట్. ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది. రైతులు అనేవాళ్ళు సఫర్ అవ్వడం స్టార్ట్ అయింది. దీని పర్యవసానంగా వాళ్ళు ఎన్నో ఫెమైన్స్, కరువులు, ఇటువంటివన్నీ కూడా చూశారు. రైతాంగం అనేది ఎన్నో ఇబ్బందులు పడడం స్టార్ట్ అయ్యింది ఈ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ వల్ల. సో ఇన్ కేస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ అంటే మీరు రాయాల్సిన 10 పాయింట్స్ అండి ఇవి. సెల్ఫ్ సఫిషియన్సీ పోయింది విలేజెస్లో, అంటే స్వయం సమృద్ధిగా ఉండేది కాదు. ఇకపోతే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, వాణిజ్యీకరణ చెందింది. భూమి మీద ప్రెషర్ అనేది పెరిగింది. ల్యాండ్ అనేది ఒక మారకపు వస్తువుగా మారింది. మనీ లెండర్స్ పెరిగారు విలేజెస్లో. ఫార్మర్స్ అనేవాళ్ళు రుణగ్రస్తులు అయ్యారు. జమీందారులు ఏంటంటే రైతులను అణిచివేసేవాళ్ళు. పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ అనేవి ఫార్మ్ అయ్యాయి. బలవంతపు వసూళ్ళు. అలాగే అగ్రికల్చర్ని డెవలప్ చేద్దామన్న కాన్సెప్ట్ లేదు. అండ్ అగ్రికల్చర్లో గ్రోత్ అనేది కూడా కుంటుపడింది. సో వీటన్నిటి కారణాల వల్ల కంక్లూజన్లు ఏం రాస్తారంటే వీటన్నిటి కారణాల వల్ల ఆ రోజుల్లో ఫార్మర్స్ అనేవాళ్ళు సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. దీనివల్ల వాళ్ళు వలసలు వెళ్ళేవాళ్ళు. వివిధ రకాల కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎక్కువగా మరణాలు అనేవి సంభవిస్తూ ఉండేవి అన్నది కంక్లూజన్లో రాయాలి. సో ఇది ఈ టాపిక్. మరి మన నెక్స్ట్ వీడియోలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండర్ కంపెనీ అనే టాపిక్లో కలుద్దాం.